కలిసుంటే కలదు సుఖం కమ్మని సంసారం అవుతుంటే కలలు నిజం ప్రేమకు పేరంటం. ఈరోజు అన్ని చికెన్ పులుసు, చికెన్ ఫ్రై, చికెన్ బిర్యానీ అంతా చికెన్తోనే. చికెన్ లేకుండా చేసేదేలా, చికెనే అంత. సో ఇప్పుడు ఎవరు భయపడకండి. ఇది నేను చూడలే. అంటే యాగాల కొంచెం పచ్చి వాసన పోయేదాకా ఏగితే బాగా వస్తుంది. ఇది వచ్చేసి డ్రావర్స్ అనమాట. డ్రావర్స్ కి మిర్రర్ పెడతారు. మిర్రర్ లో నుంచి ఏ ఐటమ్ పెట్టాము అనేది కనపడుతుంది. ఇది ఇప్పుడే పెట్టారు. చాలా రోజుల నుంచి మేము ఇది పెండింగ్ లో పెట్టుకుంటూ వచ్చాం. ఏమైందంటే జామ చెట్టు చూడండి ఎంత కోసుకుపోయిందో. సో రోజు క్రికెట్ అనమాట మన ఇల్లు, అది క్రికెట్. హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు వదిన ఆడపడుచులు అంటే వదిన కెమెరామ్యాన్ అయింది, ఆడపడుచు మాత్రమే ఇంట్రడక్షన్ ఇస్తుంది అనమాట. ఈరోజు వీడియో అదిరిపోద్ది అనుకుంటున్నాను. ఈరోజు సండే అనమాట. రాత్రి మా అన్న పెద్ద పెద్ద మాటలు చెప్పాడు అనమాట. తాగిన వాళ్ళు చెప్తారు చూడండి, ఆ టైప్ లో చెప్పాడు అనమాట. ఏం మాటలు చెప్పాడా చెప్తాను. నాగలక్ష్మికి ఆదిరెడ్డికి చికెన్ తెస్తానని చెప్పిండు. కవితకి మా నాన్నకి మటన్ తెస్తానని చెప్పిండు. మటన్ లేదు, చికెన్ లేదు, ఇంకా పురిటి మంచం కూడా దిగలేదు అనమాట. ఈరోజు వీడియో లైక్ చేసి చూడండి, అదిరిపోద్ది అనమాట. ఈరోజు నాగలక్ష్మి ఓవర్ యాక్షన్ ఎక్కువ ఉంటాయి అనమాట. కెమెరామెన్ కమాన్, చూడండి ఏం చేస్తున్నాడు. నిద్రపోతా ఉన్నాడు. సార్ మార్నింగ్ సండే సార్, కమాన్ సార్. లేదన్నా వ్లాగ్ కూడా చేద్దామని చెప్పినావు కదా నాన్న రాత్రి. చూడు 2 minutes అని చెప్పి అరగంట నుంచి అమ్మ ఇంత నల్లగా ఉండవు అయ్యా నాయన. నల్లాడు తెలుసా నీకు? ఇంకా రండి. ఇప్పుడు ఇంతకు ఏమేం చేస్తున్నావు అయితే? ఈరోజు బిర్యానీ చేస్తుంది మా కవిత. బిర్యానీ ఛాలెంజ్ లో పాలు పంచుకోవాలనుకుంటున్నాను. అది నేను గెలుస్తానా, కవిత గెలుస్తుందా, అన్న గెలుస్తాడా అనేది చూడండి మీరు వీడియోలో. బిర్యానీ అయితే నేనే గెలుస్తాను. నేనేం పందిని కాదు. నేను పందిని అయితే మా అన్న కూడా పందే కదా కవిత. అంతే, పంది నువ్వు కూడా పంది అవుతావు. ఎందుకు చెప్పనా? పందిని చేసుకుంది కాబట్టి. అంతా ఇగో పందులు అంటున్నారు. పంది అంటే వరహాదేవి, మంచిది దేవుడు, వరహాదేవుడు, వెంకటేశ్వర స్వామి అనమాట. పందంటే అది ఈరోజు ఛాలెంజ్ ఉండిపోతుంది. ఎవరు గెలుస్తారో కూడా చూడండి వీడియోలో. బిర్యానీ అయితే నేనే గెలిచేది. సరేలే, ఇడ్లీ ఛాలెంజ్ లో ఆహా, బిర్యానీలో కొంచెం స్పైసెస్ ఉంటాయి కదా, అయితే నువ్వు అట్ట మాట్లాడుతున్నావు. ఇద్దరు నేను కవర్ చేయలేకపోతున్నా. లేచి కూర్చో. కూర్చుంటే కవర్ చేస్తుందన్నా, లేకపోతే మళ్ళీ మాట్లాడుతులే. ముందే మాట్లాడబాకు. అది సంగతి అనమాట. పెట్టుకుంటాం. ఇప్పుడు టిఫిన్ అయితే చపాతీ చేస్తున్నాము. చపాతీ విత్ కర్రీ ఏదో ఒకటి చేస్తుంది. నేను బాగానే మాట్లాడుతున్నా. నాలా నువ్వు మాట్లాడలేవు తెలుసా? ఓల్డ్ అని కూడా రాదు. ఈరోజు మధ్యలో ఒక పాట కూడా రాబోతుంది అనమాట. చాలా రోజులు అయిపోయింది ఒక పాట. చూడండి మా అన్న కూడా ఎంత వస్తున్నాడు. ఆ నవ్వు చూడండి, అద్విత దిగినట్టుంది అనమాట. పొద్దున్నే నిద్రలేగానే వాళ్ళ అమ్మల్లో కూర్చొని అత్తయ్య ఎత్తుకో అని అడిగింది. తర్వాత నేను ఎత్తుకున్నాక ఇంకొద్దిసేపటికి నందు దగ్గరికి పోయి ఇంకా రాలేదు. అయస్కాంతం అతుక్కున్నట్టు వాడిని అతుక్కుంది. ఎందుకంటే వాడు బజార్కి పోతాడని. అది సంగతి. ఇంకా చూడండి ముందు అన్ని మాటలు ఉంటే కరెక్ట్ కాదు. సో ఇప్పుడు మేమైతే టిఫిన్కి రెడీ చేస్తున్నాం అనమాట. కవిత ఏం చేస్తుందో రండి చూపిస్తాను. కవి ఏం చేస్తున్నావు? ఇక్కడ ఉంది, బయట అంట్లు తెచ్చుకుంటుంది సామాన్లు. నిన్న ఒక కామెడీ జరిగింది. హాయ్ చెప్పు. అసలు ముందు హాయ్ చెప్పలేదు ఇంకా. హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా హ్యాపీగా ఉన్నాం. మీరు కూడా అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది నిన్నేం జరిగిందంటే వేడి చేసి తీస్తే పోదు. అది వేరుశెనగ పప్పు అన్నీ ఏంచి పట్టకారత ఇట్లా పట్టుకొని ఆ చీర మీద అది పట్టకార సరిగా పట్టుకున్నట్లేదు, చీర మీద పడింది. చీర అంటుకునింది. ఇదంతా మంచి చీర, నా చీర అనమాట. పోయినాక నాకు సారీ చెప్తుంది అనమాట, చీర పోయిందని. అప్పుడు నేను చెప్పాను అనమాట, చీర కొంచెం చినిగిపోయిందిలే కదా, ఇబ్బంది లేదు అన్నాను. కానీ ఇంకా బాండ్లకు పోవడం వేడి చేసి తీస్తే పోద్దేమో రే. పోదు నాకు తెలిసి.
ఇట్లా 2-3 సార్లు నాకు జరిగింది, అందుకే చెప్తున్నా. తోమగా చాలా రోజులకు పోద్ది అనమాట. డౌట్, ఒకసారి వేడి చేసి తెద్దాం. ఇవే అనమాట ఏం శనగపప్పులు. ఎందుకు వేరుశెనగ మొదలు చేద్దామని చెప్పేసి ఏంచి పెట్టి ఇంకా నాకు ఇంటికాడ పనులందరూ వస్తూ ఉండేసరికి ఇంకా నేను కుదరలా చేయడానికి. ఈరోజు చేయాలి. ఈరోజు ఏం శనగ ముద్దలు కూడా ఒక షార్ట్ ముద్దలు చేయండి, చెక్కలు చేస్తాం. ముద్దలు వత్తాలంటే నొప్పి. అట్టయితే షార్ట్ లో వస్తుంది. ఇది కూడా చూడండి, అదే సంగతి. ఇప్పుడు ఏం చేస్తున్నాం కర్రీ? ఇలా కర్రీ గురించి చెప్పలేం. చికెన్ తెచ్చిల్లేవాడు. చికెన్ కర్రీ, చికెన్ చపాతీ సూపర్ ఉంటది. చపాతీలు డ్యూటీ నీదే. చపాతీలు రుద్దడం నా డ్యూటీ, కాల్చడం కవిత డ్యూటీ. చికెన్ చేస్తా కాలుస్తుంది. ప్రతిసారి అంతేలే, ఒకరు రుద్దుతాం ఒకరు కాలుస్తాం చపాతీల వరకు. ఆ ఇంటికాడ వర్క్ జరిగేది కూడా చూపిస్తా. ఈరోజు అందరు రారులే, కార్పెంటర్లు ఒక్కరే వస్తారు సండే కాబట్టి. టైల్స్ వేసినవి అవన్నీ చూపిస్తాను. ఈ ఇంటి ఇన్ఫర్మేషన్ అంతా ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్గా నెక్స్ట్ వీడియోలో చేస్తాము. ఇది వ్లాగ్ కంటిన్యూ అవుతుంది. ఇట్లే నెక్స్ట్ వీడియోలో అది ఇన్ఫర్మేషన్ ఇద్దాం. అంటే కొంతమంది కిటికీల గురించి అడిగారు, డోర్స్ గురించి, అట్లా అన్నీ డీటెయిల్గా చెప్తాం నెక్స్ట్ వీడియోలో. నెక్స్ట్ వీడియో కోసం కూడా వెయిట్ చేయండి అందరూ, త్వరలోనే వస్తుంది. దీని తర్వాత 2 రోజుల్లో వచ్చేస్తుంది. అది కూడా ఫాస్ట్గా ఉంది నా లక్ష్మి. ఈరోజు ఎందుకో ఈరోజు పాట కూడా పాడతాను అనమాట. నిజంగానే రావట్లేదు ఇదే. నేను చెప్పే కదా, నేను చాలాసార్లు చూసా, రాదు. ఎందుకని? సిల్క్ క్లాత్ కదా, అది అల్యూమినియం కదా, రాదు. ఎందుకైతే వస్తుంది అనుకున్నా. వేడి చేస్తే వేరుశెనగ ముద్దలకు వేడి చేస్తే ఊడు వస్తుంది అట్ట అనుకున్నా. పాకం లేదు, ఇది అనవసరం కాల్చిన. అది బెల్లము, ఇది సిల్క్, అంతే. ఎట్టొస్తుందా అది సంగతి. ఇంకా బాండి. Tomorrow closing in this fast. Oh, I guess time's in a rush. Leaves are falling down, but at least they grow back. While I'm on a one-way track. Now I know. అది ఏం కావాలి? ఎందుకు ఎందుకు ఎట్లా నడుపుతావు? అద్వే కారు మట్టి అయింది. అద్వే క్లీన్ చేద్దామా? ఎట్లా చేద్దాం? ఎవరు చేస్తారు? నీ కారు నువ్వే చేస్తావా? ఓకే. అది ఏం చేస్తున్నావు? ఎందుకు చేస్తున్నావు? మిర్రర్ కొడుతుడు అద్వి. ఆ సీట్లో క్లీన్ చేయి. సో బిర్యానీకి సపరేట్గా కొట్టించుకొని వచ్చినాం. చికెన్ ఫ్రై పులుసుకి సపరేట్ అనమాట. మటన్ లేదు, అది లేచి తెస్తే కదా. ఇది వెరైటీగా మటన్ మీద ఆశలు పెట్టుకుంటున్నావా నువ్వు? నేను అందుకే వద్దన్నా. నేను మా ఊరు వెళ్ళినప్పుడు తింటా కదా. ఎలా ఫిష్ మీద నేను ఆశ పెట్టుకోను, మటన్ మీద నువ్వు ఆశ పెట్టుకోవద్దు. ఇప్పుడు ఏమైందంటే ఫిష్ ఏమో మామయ్య నాగలక్ష్మి తింటారు, మటన్ ఏమో నేను మామయ్య తింటాం, ఇంకా చికెన్ ఏమో అందరం తింటాం. ఇంక అందుకని చికెనే తెచ్చుకుంటాం. ఈ మటన్ ఫిష్ అనేది అసలు తేము. అది కన్నా అలవాటు చేద్దామంటే ఇంకా మటన్ ఏమో ఊరికి వెళ్ళినప్పుడు నేను పెడతా, ఫిష్ ఏమో మా పిన్ని పంపిస్తుంది, అది పెడతా అదితాకి. ఇంకా వీళ్ళకి ఫిష్ లేదు, మాకు మటన్ లేదు. ఫిష్ అట్ ఈరోజు ఫిష్ తేరా చేద్దాము అని అన్న. మళ్ళీ చికెన్ చేసి ఫిష్ ఇన్ని చేయాలంటే ఒకేసారి చేద్దామని అన్న.
అట్లా ప్రతిసారి చూడు నాకు తెలిసిన కాడి నుంచి నేను మిస్ అయింది ఈ 11 సంవత్సరాల్లోనే ఎక్కువ ఫిష్ మిస్ అయింది. అందుకే ఎక్కువ ఇంట్రెస్ట్ కూడా పోయింది నాకు ఫిష్ మీద. ఒకప్పుడు ఎప్పుడు వారానికి కానీ 10 రోజులకు కానీ మా అమ్మ చికెన్ కంటే ఫిషే చేసేది మా అమ్మ. మా ఇంట్లో అందరం తినేవాళ్ళం కాబట్టి చిన్న ఒక్కడే తినేవాడు కదా. అప్పుడు చికెన్ కూడా తినేవాళ్ళు కాదమ్మా. ఈ 10th అయిపోయాక ఇంటర్మీడియట్ లో తినాల్సిన పరిస్థితి వచ్చింది కాబట్టి అలవాటు చేసుకున్నాడు. పెళ్ళైన కొత్తలో కూడా అది కూడా తినేదిలే. ఈ మధ్య చికెన్ ఓవర్గా తినేస్తా ఉన్నాడు. నేనే తగ్గించేసిన ఇంకా. అంటే నాకు మాకు చిన్నప్పటి నుంచి బాగా అలవాటు చికెన్ మటను. ఫిష్ ఎందుకు తినలేదు నాకు అర్థం కాల. ఒకసారి ముళ్ళు గొంతులో ఇరకపోయింది. అందులో ఆ స్మెల్ కూడా నాకు నచ్చదు. అందుకని చెప్పి నేను తిన్నాను ఇష్టం. అప్పుడు ఫిష్ మా అమ్మ పులుసు పెడుతుంటే ఉప్పు నేనే చూసేదాన్ని. నాకు అది చెయ్యాలన్నా కూడా ఆ స్మెల్ కూడా తలనొప్పి అండ్ కడుపులో తిప్పేసి వామిటింగ్ వచ్చేసినట్టు ఉంటుంది ఆ స్మెల్కి. అందుకే చేయలేదు. సగం అందుకే కూడా నేను కాంప్రమైజ్ అయిపోయా ఫిష్ కి. అదే ఇంకా మా అమ్మ వాళ్ళు ఎవరన్నా వచ్చినప్పుడు చేపిస్తా అనమాట ఇంకా ఫిష్ వీళ్ళకి. మా అక్క వాళ్ళు అందులో వాళ్ళు వస్తే కదా మా అమ్మ వాళ్ళు ఎప్పుడో ఒకసారి వస్తారు. పోయినప్పుడైనా అక్క వాళ్ళు ఫిష్ తెస్తారు. మౌనికి నాకు ఇష్టం అనేది ఫిష్ తెస్తారు వాళ్ళు. చాలా మంది చికెన్లో వచ్చే ఇది తీసేయరు తెలియక. నాకు ఇది కానీ ఎవరన్నా వండిన దాంట్లో వచ్చిందంటే ఇంకా నాకు అది తినబోద్ది కూడా కాదు. వేస్టేజ్ ఉంటుంది. మర్చిపోయి డైరెక్ట్గా వేసేస్తారు కొంతమంది. నాకు నచ్చదు. అది తీసేసుకొని వేసుకుంటే నీట్గా ఉంటుంది చికెన్. ఈ చెత్త అంతా ఫస్ట్ ఇగ్నోర్ చేసేయండి. ఎందుకంటే వంట చేసేటప్పుడు అన్నీ ఆడే పెట్టుకొని చేసుకుంటున్నాను. తర్వాత క్లీన్ చేస్తాను అనమాట. ఇప్పుడైతే చికెన్ పులుసుకి కొంచెం ఫ్రై లాగా చేసి దీంట్లో గ్రేవీ వేస్తా. గ్రేవీ కాగబెట్టి వేస్తా. బిర్యానీ కోసం అవి ఆనియన్స్ కూడా వేయించి పెట్టుకున్నా. సో బిర్యానీలోకి మసాలాలు చూపిస్తా కదా. చికెన్ వేసుకున్న మసాలాలు, బిర్యానీ ఆకులు, వీటి పేర్లు నాకు తెలీదు, చెక్క మొగ్గ ఇవన్నీ వేసేసుకుంటున్నా. తర్వాత వచ్చేసి కొత్తిమీర, పుదీనా 4 కట్ చేసింది, పుదీనా, కొత్తిమీర వేసేసా. చికెన్ మసాలా, గరం మసాలా వేసేసుకుంటున్నా. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. ఈ రెసిపీ డీటెయిల్గా ఏం చూపించట్లేదు, ఊరికే ఈ మసాలాలు వేసుకుంటున్నాను. ఎలా వస్తుందో లాస్ట్లో టేస్ట్ చేసి అందరు చెప్తారు కదా. రోజు చేసేది అదే ప్రతి ఆదివారం. నెయ్యి వేసుకుంటున్నా. మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోండి, తక్కువ కావాలంటే తక్కువ వేసుకోండి. అలాగే పచ్చిమిర్చి వేసేసుకుంటున్నా. లెమన్ కూడా పిండేసా కదా. ఇప్పుడు వచ్చేసి పెరుగు వేసుకోవాలి. ఆనియన్స్ గార్నిష్ చేసేటప్పుడు అంటే మధ్యలో వేస్తాం కదా లేయర్స్, వాటికి తీసి పెట్టుకుంటున్నాం. మిగతా ఆయిల్ ఇదంతా దాంట్లో వేసేస్తా. అదే బాండీలో దీనికోసం గ్రేవీ చేసుకున్నాను అని చెప్పా కదా. ఇది ఎలా అంటే జీడిపప్పు, ధనియాలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా, టొమాటో, ఆనియన్ వేసి మిక్సీ చేస్తా. అలాగే మెంతాకు ఉంటుంది, కసూరి మెతి అనేది ఉంటుంది. ఇది కూడా కొంచెం బిర్యానీలో వేస్తే టేస్ట్ బాగుంటుంది. అలాగే దీంట్లో కూడా వేసా మిక్సీలో. ఇప్పుడు ఇది ఉడకబెట్టాలి, అంటే ఏగాల, కొంచెం పచ్చి వాసన పోయేదాకా ఏగితే బాగా వస్తుంటుంది. పెరుగు వేసుకుంటాం. కొంచెం చాలా ఉందమ్మా పెరుగు. 1/2 లీటర్ వేసుకోవాలి. నాకు పెరుగు ఆల్రెడీ ఉంది కాబట్టి ఇంట్లోనే అదే వేసుకుంటున్నాను. ఇది ఎంత బాగా వేగితే అంత బాగుంటుంది. అది ఎంత తొందరగా వేగితే అంత బాగుంటుంది. ఇంకా ఆకలి అవుతుందా? ఇది బాగా మ్యారినేట్ చేసుకోవాలి. అసలు కారం, ఉప్పు వేయడం మర్చిపోయా. ఈ వీడియో అనేసరికి అవి మర్చిపోయి అన్నీ నేను మళ్ళీ లెక్కేసుకుంటా ఏమేమి వేసా అని, మర్చిపోతా అని కన్ఫ్యూజన్లో. ఇన్ని అంటే అక్కడ చేస్తా ఇక్కడ చేస్తా అంటే కన్ఫ్యూజ్ అవుతా. నాకు చిన్నప్పటి నుంచి వంట గదిలోకి వెళ్ళడమే ఇష్టం ఉండదు. నాకు అంట్లు తోమడం, కసులు చేయడం, ఇట్లాంటివి క్లీన్ చేయడం ఇష్టం. మా అక్క కూడా అంటది ఎప్పుడు పాకీజా పనే ఇష్టం, ఎప్పుడన్నా వంట నేర్చుకొని. పెళ్ళేదాకా వంటే నేర్చుకోవాలి. ఒక్కోసారి ఫస్ట్ చిక్కుడుకాయ కూర మా అక్క కావాలని చేపించింది వంట నేర్పియాలని. చిక్కుడుకాయ రసానికి రసం, అంటే రసం అంటే మామూలుగా పులుసు వేయాలి కదా,
ఆ పులుసు కాస్త నీళ్ళే వెళ్ళిపోతా ఉంది. అదే నా ఫస్ట్ వంట నా లైఫ్లో నేను చేసింది. సరే ఇంకొకసారి అని చెప్పి బిర్యానీలోకి మళ్ళీ నూనెలో వేయడం ఇష్టం. అంటే ఇసిరేస్తే టక్కుని పైకి ఎగిరిది కదా, ఇప్పుడు పిల్ల చేస్తారు కదా, ఎత్తుకోపోయి యాలక్కాయలే వేసా బిర్యానీ చేస్తుంటే మాకు వచ్చి టప్పుని ఏడొచ్చి పడ్డాయి. ఓరే నాయన 2 రోజులు కాలేజీకి ఇబ్బంది పడ్డా బొక్కల వల్ల. అవి పడతాయి కదా నూనె చిటుకులు పడినప్పుడు. సో అదనమాట. తర్వాత మా అమ్మ ఊరికి వెళ్ళినప్పుడు నా చదువు అయిపోయిన తర్వాత 1 year నేను చదువుకుంటా ఇంట్లోనే పిహెచ్డికి ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయడానికి నెట్ సెట్ ఏపీ సెట్ రాస్తాం కదా, దానికి ప్రిపేర్ అవుతా ఇంట్లో ఉన్నా. మా అమ్మ ఊరికి వెళ్ళింది. ఊరికి వెళ్ళినప్పుడు మా నాన్నకు చేసి పెట్టా వంకాయ పులుసు పప్పుచారు. ఓకే బాగా వచ్చాయి. అప్పటి నుంచి అనుకున్నా నాకు వంట వచ్చు అని. తర్వాత పెళ్ళి అయిన తర్వాత వంటింటికి అంకితం అయిపోయా నేను. అసలు వంట చేస్తానని అనుకోలే నేను. అట్లాంటి దాన్ని ఇప్పుడు రోజు వంటలు చేయడే సరిపోతుంది టైం అంతా. ఉప్పు కారం ఇది ఉడికింది, ఎత్తి ఇప్పుడు దాంట్లో పోయడం. సిమ్లో పెట్టి పోసుకోవాలి, ఐలో పెట్టి పోయేసిండ్రా. ఇది కొంచెం బాగా ఉడకాలి. ఇది చిక్కగా అయింది కాబట్టి కొన్ని నీళ్ళు దీంట్లో మళ్ళీ దులిపి పోస్తాను. నాగలక్ష్మి చపాతీ చేస్తుంది, ఇంకా కాల్చడానికి రెడీగా పెట్టాలి. ఇది ఉడకతా ఉంటుంది. నేనైతే చపాతీ రుద్దుకుంటున్నా. రుద్దే ఉంటున్నాదే అనమాట. కూర్చొని రుద్దుతున్నా కమ్మగా. ఇది 3వ చపాతీ అనమాట. రుద్దిన ఇప్పటికి. ఈ చికెను ఫ్రై కోసం ఉంచాను. మ్యారినేట్ చేసేసి పెట్టి పక్కన అది మధ్యాహ్నమో సాయంత్రం వేయించుతా. ఇప్పుడు చేయను. ఇప్పుడు బ్రష్ చేసి టిఫిన్ తినాలి, ముందు పూజ చేయాలి దేవుడికి. సో ఇప్పుడు ఎవరు భయపడకండి దయచేసి. మట్టి పూస్తావా ఓపకాయ? మట్టి ఏ కలర్ ఉంది అసలుగా? ఏమో నాకు చేయడానికి అర్థం కాదు. మట్టి పూసింది. అది ఇసుక పూసుకోకూడదమ్మా. అది ఇసుక కాదు, ఎర్ర ఇసుక. ఎర్ర ఇసుక ఏం కాదు, అతుక్కుంటుంది ఊరకనే. ఇసుక అయితే అతుక్కోదు కదా. ఇప్పుడు ఎవరు చెప్పిన పూసుకోమని? మంతిన సత్యనారాయణ రాజు గారు. అది బంక మట్టి పూసుకునేది దానికి. అవును, ఎర్ర ఇసుక పూసింది. మట్టి పూస్తుంది ఈ మధ్య అంతా. అవి గుల్లలు వస్తూ ఉన్నాయి, హార్మోనల్స్ ఇన్బ్యాలెన్స్ వల్ల ఏదో బాడీలో చేంజ్ ఏదో మొత్తానికి. అప్పటికి వాటి మీద క్రీములు అవన్నీ పెడతా ఉన్నాము, కానీ తగ్గట్లా. అందుకని చెప్పి బొప్పాయి పోస్తుంది. ఈరోజు సడన్గా మట్టి పూసింది. నిన్న పొద్దున్న పూసాలే. నువ్వు మట్టే పూసావా? మట్టే పూసా. ఇప్పుడు మట్టి పూస్తే పోతాయమ్మా. బొప్పాయి పేస్ట్ చెప్తా ఉండు. నిన్న మట్టి పూసినందు మూలంగా కవిత కొంచెం గుల్లలు తగ్గినట్టు అనిపించింది నాకు. సరే అదే అందరూ మట్టి కోసం వస్తారా ఇంటికి? మట్టి కోసం వస్తే మా ఇంట్లో లేదయ్యో. అసలే గ్రాస్ కోసం తోలిచ్చిన మట్టి, అది అయిపోతే కష్టం. మాట్లాడకూడదు, మాట్లాడితే స్కిన్ డ్యామేజ్ అవుతుంది. ఈరోజు అన్ని చికెన్ పులుసు, చికెన్ ఫ్రై, చికెన్ బిర్యానీ అంతా చికెన్తోనే. చికెన్ లేకుండా చేసేదేలే, చికెనే అంతా. ఏది ఇది? బలాషా ఇదే? ఇది చూడానా? ఇది ఇంపోర్టెడ్ అంటారు. స్టెప్పుల కోసం చూస్తున్నాం. అన్న నువ్వు మట్టి గురించి అడిగావు కదా, ఎందుకమ్మ పూసుకోవడం అది ఇది అన్నావు కదా మట్టి. కానీ కవిత చాలా ప్రోడక్ట్స్ పెట్టింది మట్టి మొహానికి. ఇవన్నీ మచ్చలు వస్తున్నాయి అని పెడితే ఇవన్నీ పూసినా పోలేదనమాట. అందుకే చివరికి మట్టికి వచ్చినాను. మంత్రి సత్యనారాయణ రాజు గారు కూడా చెప్పారు కదా, మట్టి పూసుకుంటే ఏమి ఇబ్బంది ఉండదు అని. గుల్లలు మచ్చలు మొట్టెలు అన్నీ పోతాయి అని చెప్పాడు కాబట్టి నేను పూసాను అనమాట. ఎలా వస్తుందనేది తర్వాత చూపిస్తాను. విపరీతంగా గాలి వస్తుంది, ఎంత దారుణమైన గాలి వస్తుంది. కొత్త మైకులు కొన్నాను అనమాట. ఆ మైకులు టెస్టింగ్ చేస్తున్నాను ఎంతవరకు వస్తాయి ఈ సౌండ్ క్లారిటీ అని. అండ్ టికెట్ ఆడతాం రాన్న అనేసి పక్క రోజులు పిలిచి హ్యాండ్ ఇచ్చారు. 1 hour తర్వాత రెడీ అయ్యి అంతా చేసిన తర్వాత ఈ రోజు లేదు, సాయంత్రం ఆడతాం, ఈరోజు సాయంత్రం అవుతుంది. 4 days నుంచి కావల్లో మామూలు గాలి కాదు స్వామి. చెట్లు చూడు ఊగిరిగిపోతాయేమనిపిస్తుంది.
మామూలు గాలి కాదు, సౌండ్ కూడా క్లారిటీ ఉండదు. ఎంత దారుణంగా మోగుతున్నాయో మనుషులు కూడా లేచిపోతుంది చూడ. ఏంది అమ్మ పంపించింది మొన్న మా బావతో మా అక్క వాళ్ళ ఇంటికి పంపిస్తే నేను ఆ నుంచి తెచ్చా. చూడు ఎంత బాగా వచ్చింది. ఎన్ని నాటాలి ఇంకా. ఇది వచ్చేసి డ్రావర్స్ అనమాట. డ్రావర్స్ కి మిర్రర్ పెడతారు. మిర్రర్ లో నుంచి ఏ ఐటమ్ పెట్టామనేది కనపడుతుంది. ఇట్లా వస్తుంది, ఇక్కడ గ్లాస్ వస్తుంది, ఇట్లా పట్టుకొని లాగాలన్నమాట. డ్రావర్స్ కబోర్డ్ లో వస్తుంది ఇది. అది ఎక్కడ పెట్టాక చూపిస్తాలి ఎక్కడ వస్తుంది ఏంది అని అర్థం. డ్రావర్సా డ్రాయర్స్ ఇది అంటారు అదేనా? డ్రావర్సే కదా, ఏమైనా అనొచ్చా డ్రాయర్స్ డ్రావర్స్. డ్రావర్సే అంటారు. ఇప్పుడు ఎందుకు వచ్చావు ఇక్కడికి? వుడెన్ స్టెప్స్ కోసం మెజర్మెంట్స్ తీసుకుంటాము. దాన్ని బట్టి కాస్ట్ మాట్లాడి ఏ మెటీరియల్ వాడాలో అది చెప్తారు. చెప్తే దాన్ని బట్టి ప్రొసీడ్ అవ్వాలి మనం. లోపల టైల్స్ ఇక్కడే ఇచ్చాము వరండాలో, బయట ఇక్కడే మెరిసిపోతా ఉన్నాయి. అక్కడ దుమ్మంతా పడి తొక్కి తొక్కి అది యాక్చువల్గా ఇక్కడ అర్థమవుతాయి ఆ టైల్స్ ఏంటి అనేది. అక్కడ చూపించినప్పుడు మాకే క్లారిటీ లేదు అయ్యేనా కాదని. ఇప్పుడు మాకు క్లారిటీ వచ్చింది. ఇవి వచ్చేసి ఇది గ్రే టైల్స్ మాది సెలెక్షన్. ఇవి నిన్న చెప్పడంలో నేను రాంగ్ చెప్పాను అనమాట. బ్లాక్ అని, బ్లాక్ అనగానే ఎండాకాలంలో అల్లాడిపోతారు పోండి అంటారు. బ్లాక్ కాదు, బ్లాక్ కాదు గ్రే అంట ఆ కలర్. నేను బ్లాక్ అని చెప్పా వీడియోలో. గ్రే కలర్ అది, గ్రే కలర్. ఇక్కడ స్టెప్స్ కూడా గ్రానైట్ వేయించేసాము. ఏంది ఏంది స్టెప్స్ కి ఇక్కడ ఎంట్రన్స్ లో స్టెప్స్ కి గ్రానైట్. ఓహో ఇది గ్రానైట్ ఇదే. ఇది బ్లాక్, ఇది అదిరిపోతుంది. కిచెన్ లోకి లిఫ్ట్ ఎదురు వేయడానికి తెప్పించాము. అది మిగిలింది కదా, వైట్ బాగుంటది అని చెప్పి. ఇదైతే డిఫరెంట్ కలర్. మొత్తం బ్లాక్ గ్రే లాగా కాకుండా కొంచెం చూడు అది వైట్ బాగా అనిపించింది. ఇది కూడా వైట్ అయిపించారు. ఈ స్టెప్ కూడా వైట్ అయిపించారు. వీళ్ళకి ఏమైందంటే ఈ జామ చెట్టు చూడండి ఎంత కోసుకొని పోయింది, ఇక్కడ కోసుకొని పోయింది, ఇరిగిపోయేటట్టు వస్తుంది. అందుకే దీనికి కడదామని వచ్చా. బాగా చిగురు వచ్చింది ఈ మధ్యకాలంలో. చూడండి అంతా పెద్ద చిగురు వచ్చింది. ఇది కొంచెం పెద్ద అయింది, బాగా వచ్చింది ఇగురు. చికెన్ కి సంబంధించిన ఏంటి అబ్బా? చికెన్ ముక్కలు కట్ చేసి వేయించుతున్నా. మ్యారినేట్ చేసి చేసిన తర్వాత ఏ ఫ్లేవర్ వస్తే ఆ పేరు పెట్టాలి. పకోడీ లాగా వస్తే పకోడీ, తందూరి లాగా వస్తే తందూరి. మొత్తానికి ఇప్పుడు అవి చికెన్ ఫ్రై మాత్రమే వాటికి నేను పెట్టిన పేరు అయితే. అవి టేస్ట్ చూసి ఎలా ఉన్నాయో చెప్తాము. పొద్దున చికెన్ కర్రీ ఆడవాళ్ళు అడేసుకున్నారు అనమాట. ఒకసారి అందరు తినుంటే వీడియో తీసుండే వాళ్ళము, అందులో చెప్పుండే వాళ్ళం అనమాట. కూర అయితే చాలా బాగుంది. కూర కూడా అయిపోయింది అనమాట. మొత్తం గిన్నె ఖాళీ అయిపోయింది, అందుకే పక్కన పడేసాము. అది సంగతి. చపాతీలు కూడా అయిపోయినాయి ఈరోజు. మొత్తం చపాతీలు అయిపోయినాయి, కూర కొంచెం ఉంది. బిర్యానీ చూడరా, బిర్యానీ చూపించారా తమ్మి? ఇంకా బాగా కలపట్లేదు, కాలుతుంది. బిర్యానీ చూడండి, టేస్ట్ అయితే ఎలా ఉంటుంది అనేది తిన్నాక చెప్తాము. అది సంగతి. తిన్నాక చెప్పండి ఏదైనా. నా ఫేస్ ఎలా ఉందో చెప్పండి. ఎలాగ అది పోసాను కదా, అయినా గొల్లలు పావులే, అందులో కెట్టపోతే గొల్లలు అదేమన్నా మాయమైపోయేదా? మాయమయ్యే పడితే ఎంత బాగుంటుందో జీవితంలో. నేను మంత్రకాలు వేసేస్తా, మాయమైపోతాయి. ఏది ఇద్దరుగా వారం పోయి చేంజ్ చేస్తే అప్పుడు చెబుతా. అయినా నీకు అనిపించలేదా చేంజ్? 0.1% అనిపించింది. ఇంకా నాకు ఇట్లా పెట్టుకుంటే, చేతులు ఇలా పెట్టుకుంటే నాకు స్మూత్నెస్ వస్తుంది ఇప్పుడు. అంటే నిన్నటి దాకా అనిపించలే అలా. స్మూత్ వచ్చింది కానీ ఇంకా ఆ మచ్చలు పోవాలంటే టైం పడుతుందిలే. మచ్చలు పోకపోయినా పర్లేదు, గుల్లలు రాకుండా ఉంటే చాలా. రోజు మట్టి పూసుకో. ఆ గుల్లలు రాకుండా ఉంటే ఆ మట్టిని ఎందుకు పూయమన్నాడంటే మంతిని సత్యనారాయణ రాజు గారు కూడా మన ఒంట్లో ఉన్న వేడిని ఆ మట్టి పీల్చేసుకుంటుందంట. అప్పుడు ఆటోమేటిక్గా గుల్లలు రాకుండా ఉంటాయంట. అయినా నీ నాగలక్ష్మి స్కిన్ నేను పెళ్ళైనప్పుడు నుంచి చూస్తాను, నాకు గుల్లలు వస్తానే ఉన్నాయి, ఏ గుల్లలు వస్తానే ఉంటాయి. నీళ్ళు నాకు సెట్ అవ్వలేదబ్బా ఆ లెక్కన. ఊరి దగ్గర అసలు లేవా? అసలు నాకు ఎప్పుడు గుల్లలు రావు. ఇక్కడికి వచ్చాకనా? కావాలకి వచ్చాకే, అది కూడా ఆల్మోస్ట్ 2 సంవత్సరాల లోపు నుంచే ఇట్లా రావడం ఎక్కువ. నేను వాటర్ మిలన్ జ్యూస్ తాగుతున్నాను గుల్లలు తగ్గడం కోసం అని అనమాట. కానీ అలా అనుకోబాకండి. అద్విత కోసం తెస్తే జ్యూస్ ఆ పిల్లకు సగం తాగి సగం ఇచ్చింది అనమాట. అందుకే తాగుతున్నా. ఎప్పుడు ఆ పిల్ల సగం తాగి సగం ఇస్తుంది కదా, అదే ఎప్పటిలాగే ఈరోజు కూడా ఇచ్చింది. అది వాటర్ మిలన్ జ్యూస్ అనమాట. సో రోజు క్రికెట్ అనమాట మన ఇల్లు. అది క్రికెట్
పిల్లకాయలతో ఆడుతూ ఉంటారు అన్నమాట, ఇంటర్మీడియట్ పిల్లకాయలు. ఏదో సరదాగా రోజు పైన ఇది ఇప్పుడే పెట్టారు, చాలా రోజుల నుంచి మేము ఇది పెండింగ్లో పెట్టుకుంటూ వచ్చాం. ఈరోజు వచ్చి ఫిట్ చేసి వెళ్ళారు. రోజు తిన్నాక డిన్నర్ అయిన తర్వాత మేము వాకింగ్కి వస్తాము ఇంటి పక్కన. మా బాబు కుక్కలండి భయం అని కర్ర పట్టుకొని, ఈ కుక్కలు కూడా మా బాబు చుట్టూ తిరుగుతుంటాయి. ఆ పిల్లకేమో భయం, సరిపోయింది ఇద్దరికే. కర్ర తీసుకో అద్దుత, ఏమే భయం ఏం లేదా? The next day. హాయ్ అందరికీ, గుడ్ మార్నింగ్. ఈరోజు నిన్న వీడియో ఎండ్ అవ్వలేదన్నమాట, ఎందుకంటే వాళ్ళు కవిత అన్న కొత్తింటి దగ్గరికి వెళ్ళారు. అందులో మేము బిర్యానీ ఛాలెంజ్ చేస్తామని చెప్పాం కదా, బిల్డప్గా చెప్పాను అనమాట. నేను కూడా ఆ బిల్డప్ కాస్త ఆగిపోయిందనమాట. బిర్యానీ ఛాలెంజ్ ఎందుకు చేయలేదు అంటే, నేను మధ్యాహ్నం కరెక్ట్గా అన్నం తినే టైంకి కొత్తింటి దగ్గరికి వెళ్ళారు. అంతేకాకుండా నా వల్ల కాదు, నేను బిర్యానీ ఛాలెంజ్లో పాల్గొనను అని చెప్పాను అనమాట. అందుకే బిర్యానీ ఛాలెంజ్ లేదు. బిర్యానీ ఛాలెంజ్ అనుకున్నాము, అది తినేటప్పటికి మర్చిపోయినాము. అంటే మేము ఆ ఇంటి దగ్గరికి వెళ్ళాము, గ్లాస్ వర్క్ వాళ్ళు వచ్చారని చెప్పేసి. సో దానికి చూపించి వచ్చిన తర్వాత మర్చిపోయాము. తినేటప్పుడు గుర్తొచ్చింది. అప్పుడు నేను అన్నాను కదా ఛాలెంజ్ చేద్దాము అంటే, నా ఆలోచన ఉందంటే ఇప్పుడు నా వల్ల కాదు అని అనింది. అనేసరికి ఇంక సరేలే అని చెప్పేసి ఇంకా ఆపేసినాము. నెక్స్ట్ ఏదైనా ఒక వీడియోలో చేద్దాం, వ్లాగ్లోనే ఏదైనా బిర్యానీ ఛాలెంజ్ చేద్దాం. ఓన్లీ వెజిటేబుల్ బిర్యానీ, అది కూడా వెజ్ బిర్యానీ అయితేనే. వద్దులే నీకు మొక్కలు లేకుండా. నేను ఒకే ఒక్క ముక్క వేసుకున్నా, కొంచెమే బిర్యానీ వేసుకుని తిన్నా నేను మధ్యాహ్నం వరకు. ఎందుకంటే కడుపుకి ఆల్రెడీ ఏదో గడ్డి వేస్తుంటాం కాబట్టి. ఈరోజు నిన్న ముక్కలు తిన్నాం కదా, చికెన్ ఫ్రై, చికెన్ బిర్యానీ. అందుకని ఈరోజు ఆకుకూర పప్పు చేద్దామని చెప్పి ఉదయాన్నే ఆకుకూర ఆంటీ వస్తుంది కూరగాయలు, ఆ ఆంటీ దగ్గర ఆకుకూర తీసుకున్నా. ఇప్పుడు ఈ ఆకుకూర పప్పు చేసి బీన్స్ తాలింపు చేస్తే, మొన్నటి దోసకాయ పచ్చడి ఉంది, అది సేల్ చేయలే ఎవరు, అది సేల్ చేపియాలి ఈరోజు. మీ పిల్లలు కూడా ఇట్టే ఉంటారా? నైట్ ఏమో ఫ్రాక్స్ వేసి జిగేల్ డ్రెస్సులు వేయాలంటది. స్కూల్కి వెళ్ళి ఉదయాన్నే అనుకో టీ షర్ట్ డ్రా చేయాలంటది. అసలు అవి కూడా ఒక్కోసారి ఆమెకు నచ్చిన అసలు బట్టల దగ్గర ఎంత ఇసిగిస్తుంది, నాకు కోపం వస్తూ ఉంటుంది. ఏంటంటే ఈ డ్రెస్ తీస్తే ఇది వద్దు, ఇంకోటి తీస్తే అన్నీ అట్లే రోజు సర్దుతూనే ఉండాలి. పాప బట్టల వరకు మాత్రం అంటే ఏ నచ్చవన్నమాట, ఏయో కావాలని అంటది. అది చెప్తే కదా అర్థం కాదు మనకేమో. నీ గురించి చెప్తున్నాను, అందుకే నీ దగ్గర డ్రెస్ వేసుకొని పడుకుంది. బట్టలు చెప్పులు ఈ రెండిట్లు అసలు మా మాటే వినదు. చెప్పులు పిచ్చి, బట్టలు పిచ్చి, కానీ మంచిది, చాలా మంచిది, మంచి పర్ఫెక్ట్. కొంచెం తినదనే కానీ చెప్తే తింటది కొంచెం. అంటే 1 అవర్కి అంత తింటది, ఒకేసారి ఇంత తినదు మా గీత. రెడీ పాడు. ఆ గజల అనే వాయిస్ కూడా పెట్టుకోరా, నీకు దమ్ము ఉంటే ధైర్యం ఉంటే. సరేలే పాడమ్మా. పాట పాడుతున్నాను అనమాట. నేను పాడబోయే పాట కలిసిందాం సినిమాలోది. ఊరికే జస్ట్ కొంచెం 2 లైన్స్ మాత్రమే పాడుతున్నా, ఆల్రెడీ ఒక పాట ఉంది కాబట్టి. కలిసుంటే కలదు సుఖం, కమ్మని సంసారం, అవుతుంటే కలలు నిజం, ప్రేమకు పేరంటం, గుమ్మడి పువ్వుల నవ్వులతో గుమ్మం ఎదురు చూసే, కుంకుమ పువ్వుల నవ్వులతో ఇంద్రధనుసు విరిసే. చాలే, అంతకంటే ఎక్కువ నిజంగానే వాడు కూడా ఒప్పుకున్నాను. అప్రూవలా? ఓకే, థ్యాంక్ యూ బ్రో. లేకపోతే పెట్టండి. ఫస్ట్ పాట కూడా క్యాన్సిల్ చేయొద్దు. అమ్మ పాట, కోయిలమ్మ సీరియల్లో సాంగ్ అది ఫస్ట్ పాట. సో ఇది వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు, కామెంట్ చేయడం కూడా మర్చిపోవద్దు, షేర్ చేయడం అసలు మర్చిపోవద్దు అనమాట. అది సంగతి. బాయ్. బాయ్.